ఈరోజు మనం చెప్పబోయే వీడియో చూశారు కదా, ఏది కావాలో తేల్చుకోండి. ఇంతకీ ఏంటి అనుకున్నారు? ఏది కావాలో తేల్చుకోండి. అదే అండి, అవాదాతలకి ఇచ్చే పెన్షన్ అండి. మరి రూపాయి 4,000 కావాలో లేకపోతే రూపాయలు 3,000 కావాలో మీరే తెలుసుకోండి అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఏంటి, ఏది కావాలో తెలుసుకో. ఇప్పుడు ఒకవేళ తేజ ప్రభుత్వం కానీ కలిస్తే ఏప్రిల్ నుంచే అమలు, అంటే పోయిన నెల ఏప్రిల్ నుంచే 4,000 మీకు పెన్షన్ వచ్చినట్టే అని తేజ ప్రభుత్వం అయితే చెబుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు రూపాయి 1,000 అదనం. ఆ 3 నెలలది కలిపి జూలైలో ఇంటికి. వరుసగా 2 నెలలు ఎవరైనా తీసుకోకపోయినా ఆ మొత్తం కలిపి 3వ నెలలో అందజేత. దివ్యాంగులకు రూపాయలు 6,000 పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అమలు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000. చూసారు కదా పెన్షన్ ఎలా ఉందో, అదండి. అదేవిధంగా కిడ్నీ సంబంధిత, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూపాయలు 10,000 వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందజేత. ఇది ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కానీ గెలిస్తే 4,000 రూపాయలు వచ్చినట్టే. మరి ఒకవేళ ఇటు చూడండి, 2028 అంటే ఇప్పుడు 2024 అంటే 2028 సంవత్సరంలో రూపాయలు 3,205 రూపాయలు వస్తాయి. అంటే కొత్తగా వెంటనే ఏమీ పెరగదు. 4 ఏళ్ల తర్వాత 2028 జనవరిలో రూపాయలు 250, 2029 జనవరిలో రూపాయలు 250 పెరుగుతుంది. దివ్యాంగులకు ఇదే పరిస్థితి. వరుసగా 2 నెలలు తీసుకోకపోతే ఆ మొత్తాన్ని మరుసటి నెలలో ఎవరు ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకోవాలి. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పింఛన్ పూర్తిగా పోయినట్టే. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వరు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూపాయల 10,000 పింఛన్ ఇప్పటికే అమలవుతుంది. ఇదండి. మరి ఇప్పుడు మీరు అవాదాతలు మీరే నిర్ణయించుకోండి, 4,000 కావాలో లేకపోతే 3,000 పెన్షన్ కావాలో. దివ్యాంగులు మీరే నిర్ణయించుకోండి, 6,000 పెన్షన్ కావాలో లేకపోతే మామూలు పెన్షన్ కావాలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మీరే తెలుసుకోండి, 50 ఏళ్ళు పింఛన్ కావాలో 60 ఏళ్ళు పింఛన్ కావాలో. మరి ఈ విధంగా చూద్దాం. వివిధ వర్గాల లబ్ధికి ఆద్యుడు చంద్రబాబే. అంటే ఇప్పుడు దాకా అన్ని లబ్ధికి చంద్రబాబే ఇచ్చారని చెప్తున్నారు. పింఛన్ చరిత్రలో తెజాపదే సామాజిక విప్లవం. అభాగ్యులను జగన్ చేసిందంతా జగానే. ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఇమ్మడి మబ్బిడిగా పోతా. ఈ ఇబ్బందులను తీర్చేలా ఈసారి తెజాప వరాల జల్లు. రాష్ట్రంలో రాజకీయం పింఛన్ల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా. పార్టీల ముఖ్య ప్రచారం సరగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసేది ఎవరు, మోసం చేసింది ఎవరు, మోసం చేసింది ఎవరు ఆచితూచి పరిశీలించాల్సిన విషయం ఇది. ఒకసారి ఈ మూలాల్లోకి కానీ మనం వెళ్ళినట్లయితే అందరికీ వరాల మాట. అర్హులందరికీ పింఛన్ ఇచ్చే ఆరాటంలో తెజాపా, ఎక్కువ మందిని అనర్హులను చేసే పనిలో వైకాపా. 5 ఏళ్లలో పింఛన్ డబ్బులను ఏకాకిగా 10 రెట్లు పెంచిన తెజాపా. రూపాయి 1,000 పెంచేందుకు 5 ఏళ్ళు తీసుకున్న వైకాపా. చూడండి మరి, తెజాపా 5 ఏళ్లలో 10 రెట్లు పెంచితే కేవలం వైసీపీ మాత్రం 100 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంది. పింఛన్ చరిత్రలో సామాజిక విప్లవం తెచ్చింది తెజాపా. లబ్ధిదారులు మార్చే ప్రణాళికలో వైకాపా. బడుగు బలహీన వర్గాలకు ఆసరా అందించే దిశగా తెజాపా. వారి జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసే ఆలోచనలో వైకాపా. సంక్షేమానికి, సంక్షోభానికి, మంచికి, వంచనకు, అభ్యుదయానికి, జగన్నాటకానికి మధ్య జరగబోయే ఈ ఎన్నికల్లో సరైన ఎంపిక ఆంధ్రావని పునర్జీవనానికి పూనిక. ఇదండి, ఇంకేం లేదండి చెప్పేది. 4,000 పింఛన్ కావాలంటే టీడీపీని గెలిపించుకోండి, లేదు మాకు 3,000 చాలనుకుంటే వైసీపీని గెలిపించుకోండి. అవాదాతలు నిర్ణయం మీదే. అదండి, 4,000 కావాలో లేక 3,000 పింఛన్ కావాలో మీరే తెలుసుకోండి. 50 సంవత్సరాలకు పింఛన్ కావాలో లేకపోతే 60 సంవత్సరాలకు పింఛన్ కావాలో మీరే తెలుసుకోండి. దివ్యాంగులకు 6,000 పింఛన్ కావాలో లేకపోతే సాధారణ పింఛన్ కావాలో మీరే తెలుసుకోండి. ఇది అండి. మరి పూర్తి స్థాయిలో అంగవైకల్యానికి గురైన 15,000 పింఛన్ కావాలో లేకపోతే మామూలుగా కావాలో మీరే తెలుసుకోండి.
ఇంతకుమించి చెప్పేది ఏం లేదండి, ఇంతే అండి. అందరికీ వరాల మాల చంద్రబాబు మరి మాట. మరి అన్నీ కోతలే. ఇది డిఫరెంట్గా రాశారండి. ఇవన్నీ మీరు చదువుకోవడమే. ఇలా చూడండి, అవాతాతలు ఏ విధంగా ఫోటోలు వేశారు అండి. ఈ విధంగా ఉందండి ఇది. సో ఈ విధంగా పింఛన్ గురించి అయితే రాశారు. ఒకసారి ఈ పట్టిక మనం చూసుకున్నట్లయితే పింఛన్ ఎప్పుడు ఎంత 1984లో తొలిసారిగా పింఛన్ ప్రవేశపెట్టింది తేజాబు ప్రభుత్వమే. 1999లో 30 నుంచి 75 రూపాయలు పెంపు చేశారు. అదే 2004-2009 కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేశారు. అదే 2014 సెప్టెంబర్ తేజాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి ఒకేసారిగా 1000కి పెంచారు. అదే 2019 జనవరిలో 1000 నుంచి 2000కు పెంపు చేశారు తేజాబు ప్రభుత్వం. అదే 2019 నుంచి 24కి 2000 నుంచి ఏటా 250 చొప్పున పెంపు వైకాపా. సో ఇప్పుడు ప్రజెంట్ 3000 ఉంది. అదండి, ఎవరు ఏ విధంగా పెంచారో మీరే చూసుకోండి. తేజాబా ఏ విధంగా పెంచిందో, వైకాపా ఏ విధంగా పెంచిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పెంచిందో. ఇదండి, ఇంతకుమించి చెప్పేదేం లేదు, మీ ఇష్టం. 3000 కావాలంటే వైసీపీకి ఓటేయండి, 4000 కావాలంటే తేజాబా ప్రభుత్వానికి, అదే ఎన్డీఏ కూటమికి ఓటేయండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.